సినిమా స్టార్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. మరి ముఖ్యంగా సౌత్ లో ఈ కల్చర్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి హీరో విజయ్ కూడా చేరారు. కొత్త పార్టీ ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరదీశారు. ఈ క్రమంలో విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఎంతగానో నచ్చింది. ఒకప్పుడు హీరోలు రాజకీయాల్లోకి వస్తే సినిమాలు పక్కన పెట్టేసేవారు. ఎన్టీఆర్ అదే పని చేశారు. ఆ తర్వాత చిరంజీవి కూడా అలానే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా చేయలేదు. దాదాపు దశాబ్దం కిందటే జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు రాజకీయాలు చేస్తున్నారు. అలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న పవన్ అటు సినిమాల్లో బ్లాక్ బస్టర్ కొట్టలేక, ఇటు రాజకీయాల్లో రాణించలేక రెండిటికి చెడ్డ రేవడిగా మారారు. ఈ తప్పు విజయ్ చేయడం లేదు. ఇలా రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించిన వెంటనే అలా తన సినిమా కెరీర్ పై ఒక విస్పష్ట ప్రకటన కూడా చేశారు. నాకు సంబంధించినంత వరకు రాజకీయాలు మరొక వృత్తి మాత్రమే కాదు. ఇది ఒక పవిత్రమైన ప్రజా కార్యం. కాబట్టి రాజకీయాలు నాకు అభిరుచి కాదు. ఇది నా ప్రగాఢ వాంఛ. అందులో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను. పార్టీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఇప్పటికే అంగీకరించిన సినిమాలు పూర్తి చేయబోతున్నాను. ఆ తర్వాత ప్రజల సేవ కోసం పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమై ఉంటాను. ఇలా తన సినీ కెరీర్ పై విస్పష్ట ప్రకటన చేశాడు విజయ్. ఇదే పని గతంలో పవన్ కళ్యాణ్ చేసుంటే రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేవారు. కనీసం ఎమ్మెల్యేగానైనా గెలిచేవాడు. ఆ తప్పు విజయ్ చేయలేదు. విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటూనే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని దెప్పి పొడుస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా జనం.